ఎక్కువేంద్రా ఇడికి తాగుతా నీ అబ్బా తాగుతా తాగుబోతున్నాయాళ్ళ తల్లో దూరెళ్ళుతా జుంబారే జుంబారే మందేస్తూ చిందేరా చిందేస్తూ మందేరా గురుడు బతుకంతే అంతే అంతే మనసున్న గురుడికి సుఖము లేదంతే ఎందిరో ఇట్టాగా వాడిపోయావు లేక ఇట్టాగా చిక్కిపోయావు కొట్టు 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 స్ట్రాంగ్గా ఉంది 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 కొద్ది కిక్కేమో కొట్రా 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 ఏంటి స్వామి చితికి నిప్పెట్రా ఏటి అయినా లేరా అనాథ శవమా? కాదయ్యా, అందరూ ఉన్నవాడే, అన్నీ ఉన్నవాడే, కానీ ఆ విధి అతన్ని అనాథం చేసింది. కడసారి చూసుకోవడానికి నలుగురు జనాన్ని, ఆ కట్టెను కాల్చడానికి ఒక్కడు అయిన వాడిని కూడా లేకుండా చేసింది. బాధపడకండి స్వామి, ఇలాంటి చాలా మంది సవాళ్ళు వస్తాయి. ఆ మున్సిపాలిటీ వాడు వచ్చి ఇలాంటి సవాళ్ళు మా మొహాన్ని కొడతాడు. ఇలాంటి సవాళ్ళన్నీ మేమే కలుస్తుంటాం. ఇది అంతే, నేను పెట్టేస్తాను స్వామి. మీ చివరి చూపు కూడా నోచుకొని అభాగ్యుడు అంకుల్.
మీరు కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి. ఏంటంటే నా జీవితం ఇంతకంటే చనిపోతే బాగుంటుందేమో. బ్రతికుండి ఏం సాధించానని, ఏం సాధించాలని, నా కన్న తండ్రిని కలుసుకున్నాక నా తండ్రికి ఏదో చెయ్యాలని, ఆయన్ని బాగా చూసుకోవాలని అనుకున్నాను. కానీ కానీ జరిగిందేంటి? అంత్యక్రియలు కూడా చూడలేకపోయాను. మహారాజులా బతకాల్సిన నా తండ్రి కేవలం మా కోసం తన వ్యాపారాల్ని, స్నేహితుల్ని అందర్నీ వదులుకొని ఇక్కడికొచ్చి నానా బాధలు పడి చివరికి అనాథలా మూడో కంటికి తెలియకుండా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. కన్న తండ్రికి ఏమీ చేయలేకపోయాను. ఇంకేం చేస్తానంటే? స్టాప్ ఇట్ చందు, స్టాప్ ఇట్. బ్రతికుండగా నీ తండ్రికి ఏవీ చేయలేకపోయానని చనిపోయిన ఆయన ఆత్మశాంతి కలిగించడానికి కూడా ప్రయత్నించవా? బ్రతికుండగా నీ తండ్రికి ఏవీ చేయలేకపోయానని చనిపోయిన ఆయన ఆత్మశాంతి కలిగించడానికి కూడా ప్రయత్నించవా? ఇంతకాలం ఒంటరిదానివి నువ్వు. ఇప్పుడు నీకు అండగా మేమున్నాం. ఏ తోడు లేకుండా జీవితంలో ఎంతో స్థాయికి ఎదిగాడు మీ తండ్రి. ఆ తండ్రికి కూతురు నువ్వు. వ్యాపారంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన నీ తండ్రి జీవితంలో ఓడిపోయాడు. వాయ్? ఎందుకు? ఆయన బలహీనత, కూతురు అన్న బలహీనత. ఆ బలహీనతను తన బలంగా మార్చుకుని ఆ తండ్రిని మృత్యుకు బలి చేసింది ఆ యశోధర. నీకోసం జీవితాంతం కష్టపడిన తండ్రి కోసం నీవు చేయగలిగింది కేవలం పిరిగి దానిలా, చేతగాని దానిలా మాట్లాడవేనా? ఏడవడమేనా? ఓడిపోతున్నానని తెలిసినా చివరి క్షణం వరకు పోరాడాడు నీ తండ్రి. అది నువ్వు కొనసాగించాలి. గెలవదు. నీ తండ్రిని గెలిపించాలి. గెలిపిస్తావా? నీ తండ్రిని గెలిపిస్తావా? ఆ యశోధర నీ అహంకారాన్ని దెబ్బతీసి నీ తండ్రిని గెలిపిస్తావా చంద్రముఖి? గెలవాలంటే పోరాడాలి. పోరాడాలంటే శత్రువు కళ్ళలోకి సూటిగా చూడగలగాలి. నీ కంటిళ్ళు నీ కసిని కప్పేయకూడదు. అర్థమైందా? అధైర్యాన్ని తుడిచి ఆవేశాన్ని పెంచుకో. జలపాతం వేగానికి కొండలే చీలిపోయి దారినిస్తాయి. ఆ వేగం నీకు కావాలి. అగ్నిశిఖరం బద్దలైతే ఆ లావాకు బండరాళ్లే మైనం ముద్దలా కరిగిపోతాయి. ఆ ఆవేశం నీకు రావాలి. చల్లని పిల్లగాలి పెను తుఫాన్లా మారినట్లు, వానజల్లు వరదలా మారినట్లు ఈ అమాయకురాలి చంద్రముఖి అగ్నిశిఖలా మారిపోవాలి. తన తండ్రి చివరి కోరికను తీర్చాలి. తీరుస్తావా? మౌనం సమాధానం కాదు చంద్రముఖి. నాకు సమాధానం కావాలి. నీ నోటి నుంచి నాకు సమాధానం కావాలి. తీరుస్తావా? తీరుస్తాను. నా కోసం బలైన నా తండ్రి కోరికని నేను తీరుస్తాను. నా తండ్రి ఆగిపోయిన ఆఖరి క్షణం నుంచి నా పోరాటాన్ని మొదలు పెడతాను. నా తండ్రిని గెలిపిస్తాను. లేడిపిల్లలా బతికిన ఈ చంద్రముఖి చిరుతపులిలా మారితే ఎలా ఉంటుందో ఆ యశోధరకి చూపిస్తాను. ఇదే, ఈ ఆవేశమే నాకు కావాల్సింది. నీ తండ్రి కోరుకున్నది కూడా ఇదే. కానీ పోరాడాలంటే బలహీనతలు ఉండకూడదు. నీ బలహీనతల్లో మొదటిది నీకు కార్తిక్ పట్ల ఉన్న ప్రేమ. వద్దండి, కార్తిక్కి నా గురించి తెలియకూడదు.
నా గురించి తెలిస్తే తను ఆవేశపడిపోతాడు. ఆవేశంలో చిక్కుల్లో పడితే అది చూసి నేను తట్టుకోలేను. కరెక్ట్. కానీ ఒక్క విషయమే నన్ను భయపెడుతోంది. నా కడుపులోని బిడ్డ నా ఆశయ సాధనకి అడ్డుపడుతుందేమో అనిపిస్తోంది. నా బిడ్డ ఈ లోకం చూసే వరకు ఆగితే నా తల్లి ఏమైపోతుందో అనిపిస్తోంది. నా మాతృత్వమే నా తల్లిని కాపాడుకోవడానికి అడ్డుగా అనిపిస్తోంది. నా అమ్మతనమే నా తండ్రి ఆశయ సాధనకి అవరోధంగా మారుతుందా? అవరోధాలు అధిగమిస్తేనే లక్ష్యం చేరుకోగలిగేది. ప్రతి లక్ష్యానికి అవరోధాలు అడ్డుగోడల్లా నిలుస్తాయి. వాటిని ఛేదించుకుని ముందుకు వెళ్ళగలిగితేనే మనం చరిత్రలో నిలబడగలిగేది. శ్రీధర్ ఏమయ్యాడు? శ్రీధర్ని ఇంతకాలం ఎవరికి కనిపించకుండా దాచి హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించింది ఎవరు? శ్రీధర్కున్న ఏకైక తోడు రాధిక. రాధిక నా దగ్గరుంది. మరి హాస్పిటల్లో శ్రీధర్కి ట్రీట్మెంట్ ఇప్పించిన వ్యక్తి ఎవరు? శ్రీధర్ లైఫ్లో రాధిక నేను కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? హాస్పిటల్ నుంచి శ్రీధర్ని ఎక్కడికి తీసుకెళ్ళుంటారు? మమ్మీ, ఏంటి మమ్మీ భయపడ్డావా? భయపడ్డవా? అబే, ఎందుకు? మరి ఎందుకా భయం? ఎవరనుకున్నావు? కార్తీక్ అనుకున్నావు కదా? కార్తీక? కార్తీక్ ఎందుకు వస్తాడు ఇక్కడికి? వచ్చినా నాకేం భయం? భయం మాటల్లో తెలియకపోవచ్చు, కానీ మొక్కల్లో తెలిసిపోతుంది. ఏంటా పిచ్చివాగుడు? నా మాటలు నీకు పిచ్చిగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. నీకు భయం మమ్మీ. ఆ భయంతోనే అందరినీ అనుమానిస్తావు, అవమానిస్తావు, శత్రువులుగా చేసుకుంటావు. మన శ్రీధర్ అంకుల్, నేను కార్తీక్, రేపు ఇంకోళ్ళు కావచ్చు. ఎవరు ఎందుకు, రేపు మేము కూడా కావచ్చు. నువ్వు శత్రువేంట్రా? ఏ కాకూడదా? అయ్యేలా నువ్వు చేసుకుంటున్నావు కదా మమ్మీ. నిన్న పూజ కాదనుకుని వెళ్ళిపోయింది, రేపు నేను కూడా వెళ్ళిపోవచ్చు. రాహుల్, ఎందుకు మమ్మీ గెలవాలి గెలవాలని చెప్పి అందరి చేతులు ఓడిపోతున్నావు? ఎవరైనా తన వాళ్ళందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ పగలు ప్రతీకారాలు ఇంటి నరకం చేస్తున్నాయి. ఒక్కోసారి నీ ప్రవర్తన చూస్తుంటే నీ ఎదురుగా ఉండాలంటే భయమేస్తుంది మమ్మీ. అందుకే దేవత లాంటి చందు ఈ ఇంట్లో ఉండలేక శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఎవరినైనా ఇంట్లో మనుషులుగా చూసావు మమ్మీ? ఎప్పుడు నువ్వు నీ బాధ తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ మాటలు ఎప్పుడైనా విన్నావా? మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు, మన గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి. అది జీవితం అంటే. నాకే నీతులు చెప్పేంత పెద్దవాడు అయిపోయావురా? మంచి మాటలు చెప్పడానికి వయసుతో పని లేదు మమ్మీ. తల్లికి బిడ్డ నీతులు చెప్పడం ఎక్కడ ఉండదురా. నేను నీ బిడ్డని కాదు కదా మమ్మీ. ఏమన్నా? నేను నీ బిడ్డని కాదు కదా అన్నా. ఎందుకు రాలా అన్నావు?
బిడ్డల్ని ఏ తల్లి ఇలా చూడదు కదా మమ్మీ. అయినా అంతగా కంగారు పడుతున్నావు ఏ మమ్మీ? నిజంగా మేము మీ పిల్లలం కాదా? నోర్మయ్! ఎవర్రా మాట అన్నది? మీరు నా పిల్లలు. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. మేము నీ పిల్లలం అయితే ఎందుకు మమ్మీ ఇలా ప్రవర్తిస్తావు? ఏ తెలియని తన పిల్లల కోసం ప్రాణాలు ఇస్తుంది, వాళ్ళ జీవితాల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. కానీ నువ్వు నీ పగల కోసం, నీ పంతాల కోసం మా జీవితాలను ఫణంగా పెడుతున్నావు. అందరూ మా అమ్మ అలా చేస్తుంది, ఇలా చేస్తుందని గొప్పగా చెప్పుకుంటారు. కానీ నువ్వు నీ గురించి చెప్పడానికి ఏముంది? తల్లిగా నువ్వు మాకేం చేసావు ఒక్కసారి ఆలోచించు. నువ్వెంత మంచిదో నీకే అర్థమవుతుంది. సారీ అంకుల్, ఆంటీ కోసం అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాను. కనీసం నేను చనిపోయేలాగా నా భార్యను చూస్తానో లేదు. సారీ అంకుల్, మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను. ఎవరూ లేని నాకు అన్నీ మీరే అయ్యారు. మీ గుర్తుగా కనీసం ఫోటో కూడా పెట్టుకోలేకుండా చేశారు. మీరు చనిపోలేదు అంకుల్, చంపారు. మానసికంగా, శారీరకంగా వెంటాడి వేధించి చంపేశారు. వదలను, వాళ్ళని వదిలిపెట్టను అంకుల్. వాళ్ళంతు చూస్తాను. వాళ్ళంతు చూస్తాను. అన్నయ్య, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఏంటి డాడీ, ఏమైంది? ఏంటన్నయ్య అలా ఉన్నావు? చందు రిపోర్ట్స్లో ఎనీ ప్రాబ్లం? నో, షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే చిన్న సమస్య. సమస్య? అది నువ్వు భయపడాల్సినంత పెద్ద సమస్య కాదమ్మా, చాలా చిన్న సమస్య. అది చెప్పబోయే ముందు నీకో విషయం చెప్పాలి. ఈ రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ మూలంగా సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. ఏ ప్రాబ్లం అయినా సరే ఇట్టే సాల్వ్ చెయ్యొచ్చు. సాల్వ్ చెయ్యలేని ప్రాబ్లమ్స్ చాలా తక్కువ. నీ ప్రాబ్లం అలాంటిది కాదమ్మా. రీసెంట్గా సైంటిస్టులు ఒక అద్భుత ప్రయోగాన్ని విజయవంతంగా చేశారమ్మా. అదేమిటంటే, ఎదుగుతున్న పిండాన్ని అనివార్య కారణాల వల్ల ఒక తల్లి గర్భాశయంలోంచి ఇంకొక గర్భాశయంలో ప్రవేశపెట్టడమే ఆ అద్భుత ప్రయోగం. దాన్నే వూమ్ ట్రాన్స్ఫర్ అంటారు. నా ప్రాబ్లంకి ఈ వూమ్ ట్రాన్స్ఫర్కి సంబంధం ఏంటి డాడీ? ఏంటి డాడీ, చెప్పండి. అబ్బే ఏం లేదమ్మా, చాలా చిన్న విషయం. నీ గర్భాశయం దగ్గర చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది. చాలా చిన్నదే, దానివల్ల నీకేం ప్రమాదం లేదు.
కానీ నీ గర్భంలో పెరుగుతున్న బిడ్డ దాని బారిన పడే అవకాశం ఉంది. పిండంగా ఎదుగుతున్న బిడ్డకు కావలసిన పోషకాలు అందించే ఆ నర్వుకి దగ్గరగా ఆ ఇన్ఫెక్షన్ ఉంది. అక్కడున్న ఆ బ్యాక్టీరియా కణాలు పిండానికి హాని కలిగించవచ్చు, తద్వారా బిడ్డకు అపాయం కూడాను. అందుకని మై చైల్డ్, నీ గర్భంలో పెరుగుతున్న పిండాన్ని మరొక ఆరోగ్యవంతమైన స్త్రీ గర్భంలోకి ప్రవేశపెట్టాలనుకున్నాను. వద్దు, నా బిడ్డ నా నుంచి వేరు చెయ్యొద్దు. వీడు నా కడుపులోనే పెరగాలి. ఇంకొకరి కడుపులో నా బిడ్డ పెరుగుతోందంటే నేను తట్టుకోలేను. ప్లీజ్ డాడీ, ప్లీజ్ నా బిడ్డని నా కడుపులోనే పెరగనివ్వండి. నా పేగు తెంచుకొని వాడిని పుట్టనివ్వండి డాడీ. చూడమ్మా, అలా జరిగే అవకాశం ఏమాత్రం ఉన్నా నీ ఎందుకు ఇలా చేస్తాను చెప్పు. పైగా ఆ బిడ్డ పెరుగుతున్న కొద్దీ నీ ప్రాణానికే ప్రమాదం అమ్మా. అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు నాకు. ఎందుకు డాడీ, ఎందుకు ఆ దేవుడు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడు? నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ నాకు కావాలి డాడీ, కావాలి. చందు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ చందు. మెచ్యూర్డ్గా ఆలోచించు. నీకోసం నీ బిడ్డను పోగొట్టుకోలేం, నీ బిడ్డ కోసం నిన్ను పోగొట్టుకోలేం. మీ ఇద్దరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఇది నీకు శిక్ష కాదు. నువ్వే అన్నావుగా, నీ మాతృత్వం నీ తల్లి విముక్తికి, నీ తండ్రి ఆశయానికి అడ్డంగా మారుతుందని. ఇది నీకు భగవంతుడు చూపిన దారనుకో. అవును చంద్ర, ఆ యశోధర్ చేతిలో బందీగా ఉన్న నీ తల్లిని విముక్తి కలిగించడానికి, నీ తండ్రిని జీవితాంతం కష్టపెట్టిన ఆ యశోధర అహాన్ని అణచడానికి, నీకోసం జీవితకాలం కష్టపడిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి ఇది భగవంతుడు నీకిచ్చిన మంచి అవకాశం. చూడమ్మా, ప్రతి తల్లి తన బిడ్డను నవమాసాలు మోసి తనే కనాలని కోరుకుంటుందమ్మా. తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను తనివి తీరా చూసుకుని మురిసిపోవాలని ఆశపడుతుంది. అది సహజం. అదృష్టమో దురదృష్టమో నీకు అవకాశం లేదమ్మా. వాడికి జన్మనివ్వలేకపోవడం నీ బ్యాడ్ లక్ కావచ్చు, కానీ నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి ఇది చక్కటి అవకాశం అమ్మా. ఏ తల్లి మోసినా వాడు నీ బిడ్డే. వాడి మీద నీకు సర్వాధికారాలు ఉంటాయి. వాడి చేత అమ్మా అని నోరారా పిలిపించుకునే హక్కు నీదమ్మా. ఎస్, అందుకని మై చైల్డ్, జరగని దాని గురించి ఆలోచించి బాధపడ్డం కన్నా జరగవలసిన దాని గురించి ఆలోచించమ్మా. ఇప్పుడు మనకు అంతకన్నా వేరే మార్గం లేదు. చందు, ఈ విషయంలో అన్నయ్య చెప్పింది చేయడం కన్నా మరో ఆప్షన్ లేదు. ఆలోచించుకో. నా బిడ్డని మోయడానికి
ఎవరు ఒప్పుకుంటారు? చూద్దామమ్మా, నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఎంత డబ్బు కావాలన్నా ఇద్దామన్నయ్య. అలాగే. డబ్బు కోసం ఆశపడి ఒప్పుకునే వాళ్ళకి నా బిడ్డను మోసే అవకాశం ఇవ్వద్దు. మాతృత్వం మీద మమకారం, ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నానన్న జాగ్రత్త ఉండాలి. నా బిడ్డని తన బిడ్డగా భావించి మోయగలిగే వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి వాళ్లే నా బిడ్డను మోయాలి. అప్పుడే నా బిడ్డ ఆరోగ్యంగా ఒక మంచి వ్యక్తిత్వంతో పుడతాడు. ప్లీజ్ డాడీ, కడుపులో ఉన్న బిడ్డని 9 నెలలు మోసి ఈ ప్రపంచం చూపించే అదృష్టం లేని దాన్ని, కడుపులో ఉన్న బిడ్డకి కన్న తల్లిని కాలేని ఈ దౌర్భాగ్యురాలికి ఈ సహాయం చేయండి. ఏంటి, ప్రకృతిని ఆస్వాదిస్తున్నావా? అయినా కాంక్రీట్ అరణ్యంలో పచ్చని చెట్టు కూడా కనిపించదే. అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదులేవే, ఆ పక్షికున్న స్వేచ్ఛ నాకు లేదేంటా అని ఆలోచిస్తున్నాను. దాని బాధలు దానికుంటాయి. పక్షి భాష నేర్చుకుని అడిగి చూడు, ఆపకుండా అరగంట చెబుతుంది దాని కష్టాలు. సర్లేవే, ఏంటి కబుర్లు? ఏముంటాయి, ఏమీ లేవు. అదేంటి, రాగానే ఏదో ఒక విషయం చెప్తావుగా? ఏంటి, నేను నీకు న్యూస్ ఛానల్ రీడర్లా కనిపిస్తున్నానా? చచ్చా. మరి న్యూస్ మ్యాగజైన్లా కనిపిస్తున్నానా? కాదులేవే, న్యూస్ ఫ్రెండ్లా కనిపిస్తున్నావు. సర్లే, విషయాలు చెప్పు. కేరళలో అపాచిన్ అనే అతను కొబ్బరి చెట్టునెక్కే మిషన్ని కనిపెట్టాడంటే. సారీ, ఓల్డ్ న్యూస్. నీకు న్యూ అవుతుందేమో అనుకున్నాను. సరే, ఒక నిమిషం ఉండు. కిరంజన్లో గోపాలకృష్ణ అనే 70 ఏళ్ల ముసలాయన పేదవాళ్లకు ఫ్రీగా ఇల్లు కట్టించాడంటే. ఏంటి డల్లైపోయావు? సృష్టిలో అందరూ ఏదో ఒకటి సాధించడానికి పుడతారంటారు. నువ్వు చెప్పిన వాళ్ళు సాధించారు. తాము సాధించింది 10 మందికి ఉపయోగపడేలా చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ధన్యజీవులే. మరి నా జన్మెందుకే? ఎవ్వరికి ఉపయోగపడకుండా, చివరికి నాకు నేనే ఉపయోగపడకుండా ఇచ్చాడు. నాకు నేను భారమై, నీకు భారమై. ఛీ! ఏ ముసలి, ఇలా బాధపడాల్సింది వయసైపోయి అప్పటికి ఏం చేయలేకపోతే అప్పుడు బాధపడాలి. మనమింకా జీవితాన్ని తెలుసుకునే వయసులోనే ఉన్నామే. ప్రతి మనిషి ఏదో ఒక నిర్దిష్టమైన పని అప్పగించబడే వస్తాడు. నీక్కూడా ఏదో ఒక పని నిర్ణయించబడి ఉంటుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఆ పని నీకు తెలియకుండా నువ్వే చేస్తావే. అప్పుడు నీ గురించి నీకు తెలియని 4 వ్యక్తులు నీ జీవితం గురించి మాట్లాడుకుంటారు. అదే నీ జీవితం అంటే. సరే, నువ్వింతగా బాధపడుతున్నావు కాబట్టి నీకీ మంచి పని చెప్తాను, చేస్తావా? అప్పుడు పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది. డబ్బు రాకపోయినా పర్వాలేదే, ఒకరికి ఉపయోగపడేదైతే చాలు. ఈరోజే తెలిసిందే అంటే బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. ఎవరో ఒక లేడీకి వూమ్ ట్రాన్స్ఫర్ చెయ్యాలంటే అబోర్షన్ చేయడానికి లేదు. పోనీ అలాగే వదిలేద్దామా అంటే ఆ గర్భాన్ని మోయగల బలం ఆ తల్లి దగ్గర లేదే. ఏ విధంగా చూసినా తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రాణాపాయమే. ఎందుకే? సైన్స్ డెవలప్ అయింది. వూమ్ ట్రాన్స్ఫర్ ఆల్రెడీ యుఎస్లో జరుగుతోంది కదా. హెల్త్ కండిషన్ బాగున్న ఒక లేడీ కావాలి. ఆమె ఒప్పుకుంటే ఆ తల్లి గర్భాశయంలోని పిండాన్ని ఈ లేడీ గర్భాశయంలోకి ప్రవేశపెట్టి బిడ్డను బ్రతికిస్తారు. అటు తల్లి సేఫ్గా ఉంటుంది, ఇటు బిడ్డ సేఫ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ పూజ. కానీ ఎవరు ఒప్పుకుంటారు? 10 months 10 lakhs, నెలకొక 1,00,000. నువ్వు చేయించుకుంటావా? ఓ తల్లి బిడ్డ ప్రాణాల్ని కాపాడిన తనువవుతావు, డబ్బు వస్తుందే. ఛా, ఊరుకోవే, ఎవరొప్పుకుంటారు?
పరాయి వాళ్ళ బిడ్డని ఎవరు మోస్తారు? నువ్వు చెయ్యవు గాని డబ్బు కోసం ఎవరో ఒకరు ముందుకు రాకపోరే. కాని డబ్బుపై ఆశపడి వచ్చేవాళ్ళు బిడ్డపై ప్రేమ చూపించరు. కాబట్టి ఒక మంచి పని చేస్తున్నావన్న ఆలోచనతో వచ్చేవాళ్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇంత సాహసాన్ని ఒక మంచి పని అని చేయగల వాళ్ళుంటారా? ఏమో, నాకు డౌటేనే. ఊమ్ ట్రాన్స్ఫర్కి ఎవరైనా వస్తున్నారన్నయ్య? వస్తున్నారమ్మా, కానీ కరెక్ట్ పర్సన్సే రావటం లేదు. ఏ? ఎందుకంటే సహజంగా ఈ పనికి ఒప్పుకునేవాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటేనే వస్తారు. అలాంటి వాళ్ళు ఒక సేవాభావంతో వస్తారని అనుకోవడం తప్పే కావచ్చు. కానీ వస్తున్న జనాల్ని చూస్తుంటే సమాజం ఇంత దిగజారిపోయిందా అనిపిస్తోందమ్మా. ఎస్, భర్త మీది కోపంతో తన బతుకు తను బతకాలని డబ్బు కోసం వచ్చేవాళ్ళు ఒకరు. వ్యసనాలకి బానిసై వాటి కోసం డబ్బు కావాలని వచ్చేవాళ్ళు ఇంకొకరు. ఇలా రకరకాలు. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మంచి బిడ్డకు జన్మనిస్తారని నేను అనుకోనమ్మా. ఎందుకంటే వాళ్లలో, వాళ్ల ప్రవర్తనలో, వాళ్ల ఆలోచనలో డబ్బు మీద ఆశ కనిపిస్తుందే కానీ బిడ్డల మీద ఒక తల్లికి ఉండవలసిన మమత, అనురాగం కనిపించవు. ఏ తల్లి గర్భంలో పెరిగినా ఆ బిడ్డ మీద ఆ తల్లి ప్రవర్తన, ఆ తల్లి ఆలోచనలు తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ వ్యక్తిత్వంలో కూడా అవే ప్రస్ఫుటంగా కనిపిస్తాయమ్మా. చందుకి అలాంటి బిడ్డ కలగాలని మనం కోరుకోవట్లేదు కదా. వచ్చిన వాళ్ళు చాలా మందికి బ్లడ్ మ్యాచ్ కావట్లేదు. ఒకవేళ మ్యాచ్ అయితే వాళ్ళు ఇదిగో ఇలా ఉన్నారు. మరెలా అన్నయ్య? టైం కూడా ఎక్కువ లేదనుకుంటాను. లేదమ్మా, వీలైనంత త్వరగా చందుకి ఊమ్ ట్రాన్స్ఫర్ జరగాలి. లేదంటే తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదం అమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. వాళ్ళిద్దరికీ కాదు, లేట్ అవుతుంది. చందు తల్లి సుజాతకు కూడా ప్రమాదం. మన చేతుల్లో పనైతే ఏదో ఒకటి చేయొచ్చమ్మా, కానీ ఇది ఇంకొకళ్ళ సహాయంతో జరగాల్సిన పనే. ఏం చేయాలో ఏమిటో నాకైతే అర్థం కావట్లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏమండి, ఇట్లా పైకప్పులోకి గోడల్లోకి చూస్తే విషయం వివరంగా తెలియదు, కనుక్కుంటే తెలుస్తుంది. మరి నువ్వు ఆ పని చూడరాదు? తమరు గూఢాచారి 116 లెవెల్లో ట్రై చేస్తేనే కాలేదు. మేం ట్రై చేస్తే ఏమవుతులేండి. మరి ఏంటోనండి, ఈ మధ్య లైఫ్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మారిపోయిందండి. ఎందుకనో పూజ మెట్టెళ్ళిందో తెలీదు, ఆ శ్రీధర్ ఏమైపోయాడో తెలీదు, ఆ శ్రీధర్ను కాపాడిన లేడీ డానెవరో అంతకంటే తెలీదు. ఎవరన్నది సస్పెన్స్ అండి, ఎవరయ్యుంటారన్నది థ్రిల్లింగ్ అండి. పనిలో పని ఒక మర్డర్ కూడా చేస్తా పోలే. సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ సినిమా లాగా ఉంటుంది. మర్డరా? ఎవరిని చేస్తారండి? ఇంకెవరినో ఎందుకు, నిన్నే చేస్తా పోలా. ఏమండో, ఈ మధ్యన మర్డర్ చేసేస్తానని తెగ కుతూహలు పడిపోతున్నారు. ఆపండ్రా మీ గోల. సైలెన్స్. ఆ లేడీ ఎవరా అని నేను ఆలోచిస్తుంటే అనవసరమైన విషయాలు మాట్లాడతారే. ఇంతకాలం మన ప్లాన్కి ఎదురు లేకుండా ఉండేది. ఈ లేడీ ఎంటర్ అయిన దగ్గర నుంచి రిజల్ట్స్ నెగిటివ్గా వస్తున్నాయి. నాకు అదే అనుమానంగా ఉంది. ఈ కార్తీక్ జైలు నుండి రిలీజ్ చేసింది ఈ లేడీయా అని నాకు వచ్చిన డౌట్. ఏమైనా ఈ ఆడవిలంతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. అయినా ఇలాంటి విషయాలు మీ బొట్టోళ్ళకి చెప్పనక్కర్లేదనుకోండి. అయ్యుంటుంది, చేసుంటుంది అని ఊహించుకుంటూ కూర్చోవడం కాదు, వివరాలు కనుక్కోవాలి. ఎవరు, ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది, ఎందుకు శ్రీధర్కి సాయం చేస్తుంది, అన్ని వివరంగా తెలుసుకోవాలి. ఇదొక్కటి మాత్రం బాగా తెలుసు. ఇట్టా వెళ్ళిపోవటం అండి.
ఒట్టిగా వెళ్తే పర్వాలేదు, ఆర్డర్ వేసి మరీ వెళ్తుంది. అక్కడే నాకు కావద్ది. అంటే అన్నా ఉంటారు కానీ ఆడవిలన్లు ఆర్డర్ లేక ఇంకేం వేస్తారండి. నారాయణ, నీకు ఈ మధ్య కాస్త ఎక్కువైంది. బాగా కనిపెట్టారండి. కాస్తంత ఒళ్ళు వచ్చిందండి, బట్టలు కూడా టైట్ అయినాయండి. కాదు, వాగుడు కట్టి పెడితే మంచిది, లేకపోతే మీకు డబ్బుంది, నాకు నోరుంది. అది లేకపోతే మీరెట్టలేరు, ఇది లేకపోతే ఈ నారాయణ లేడు. అమ్మా, నోరు నొక్కేద్దామని సీన్ అయిపోయింది కదా, మనం ఎందుకు ఇక్కడ? ఎక్కడికి కార్తీక్ అంత ఆవేశంగా బయలుదేరావు? ఆ యశోధర ఆదిల అంతు చూడటానికి. ఆలోచన లేని ఆవేశం ఎప్పుడూ అంత మంచిది కాదు. నాది ఆవేశం కాదండి, అభిమానం. అంకుల్ మీద నాకున్న అభిమానం. అనుక్షణం అంకులే గుర్తొస్తున్నారు. అంకుల్ గుర్తొస్తే ఆయన బాధ పెట్టిన ఆ యశోధర గుర్తొస్తుంది. శ్రీధర్ అంకుల్ చావుకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆ యశోధరే కారణం. వాళ్ళని తలుచుకుంటేనే. నీ బాధ నాకు అర్థమవుతోంది కార్తీక్, కానీ ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. జరిగిందాన్ని బట్టి చూస్తుంటే శత్రువు ఎంత బలవంతుడో మనకు అర్థమవుతుంది. శత్రువు బలహీనుడైతే వాళ్ళని భయపెట్టి దారిలోకి తీసుకుని రావచ్చు. అదే శత్రువు బలవంతుడైతే వాళ్ళ బలహీనతలను కనిపెట్టి దెబ్బ కొట్టాలి. అలా అనుకునే ఇంతకాలం ఆగాను. నా ఆలస్యం అంకుల్ ప్రాణాలు తీసింది. చందు చనిపోయిన రోజే వాళ్ళని చంపేసి ఉంటే అంకుల్ అన్న మనకు మిగిలేవారు. కానీ నువ్వు జైల్లో ఉండేవాడివి. నీవు చిన్నవాడివి. నా మాటలు నీకు నచ్చకపోవచ్చు. నీ వయసు నీకు ఆవేశాన్ని మాత్రమే ఇస్తుంది. మా వయసు మాకు అనుభవాన్ని, ఆలోచనని ఇస్తుంది. ఆవేశానికి ఆలోచన తోడైతే ఏ పని చేసినా ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. కార్తీక్, నీవు ఆవేశపడి ఏ స్టెప్ తీసుకున్నది నిన్ను ప్రమాదంలోనికి నెడుతుంది. ఆ యశోధరకు బుద్ధి చెప్పగల ఏకైక వ్యక్తివి నువ్వు. ఆ యశోధర ఆదిల అంతు చూడాలి. శ్రీధర్ ఆత్మకు శాంతి కలిగించాలి. థింక్ ఇట్ ఓవర్. చూడండి, రూమ్ నెంబర్ 9 పేషెంట్కి ఆ ఇంజెక్షన్ ఇమ్మనండి. ఆ టాబ్లెట్స్ పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేయమనండి. ఆ సిరప్ రోజుకు 3 సార్లు ఇమ్మని చెప్పండి. ఓకే సార్. అన్నయ్య, చందుకు మళ్ళీ ఏదో ప్రాబ్లం అయిందట. అవునమ్మా, సేమ్ ప్రాబ్లం, ఇన్ఫెక్షన్. అది ఇప్పుడు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతోంది. ఏదైనా పవర్ఫుల్ మెడిసిన్ ఇచ్చి దాన్ని క్యూర్ చేద్దామంటే చందు గర్భవతి, వీలు పడదు. వూమ్ ట్రాన్స్ఫర్ తర్వాతే ఆ మెడిసిన్ వాడాలి. అందుకని ఎలాగైనా సరేనమ్మా, ఈ వూమ్ ట్రాన్స్ఫర్ 2-3 రోజులు జరిగిపోవాలి. లేదంటే చందు మనకే. ఏం చేద్దాం అన్నయ్య? కావాలంటే ఇంకో 10 లక్షలు ఎక్కువ ఇద్దాం. డబ్బు సమస్య కాదమ్మా. ఆ వచ్చే అమ్మాయి అన్ని విధాలా హెల్దీగా ఉండాలి. బ్లడ్ కౌంట్, బ్లడ్ గ్రూప్, బ్లడ్ కల్చర్, టిష్యూ కల్చర్, ఇలా చాలా చాలా విషయాలు మ్యాచ్ కావాలి. పైగా చందు బ్లడ్ గ్రూప్ జనరల్గా దొరికేది కాదు, ఏ రేర్ గ్రూప్. అదే మెయిన్ ప్రాబ్లం అమ్మా. ప్రయత్నిద్దాం అన్నయ్య. ఇన్ని కోట్ల జనంలో ఎవరో ఒకరు దొరకము. నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా, కానీ అవసరానికి కావలసినవి దొరక్కపోవడమే విధి. అలాంటి పరిస్థితిలో చందు ఏమవుతుందో అన్నదే నా భయం. అంతవరకు వస్తే చందు ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. ఓకేనమ్మా, మనకి చందు ఏ ముఖ్యం, చందు బిడ్డ ముఖ్యం కాదు అనుకుందాం. కానీ చందు తనకి పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని ఆశలు పెట్టుకుందో, ఎన్ని కలలు కట్టుందో, అందుకోసం ఎన్ని బాధలు సహిస్తోందో మనకు తెలుసమ్మా. అలాంటి బిడ్డ దూరం అయితే చందు తట్టుకోగలదా?
ఆ పరిస్థితిలో చందు మనకి దక్కుతుందా చెప్పు. లేదన్నయ్య, అంత దూరం ఆలోచించదు. ఎవరో ఒకరు తప్పక దొరుకుతారు. మంచి మనసుతో చేసే మంచి పనికి ఎప్పుడూ ఆ దేవుడు సహాయం చేస్తాడు. నిజమేనమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి నిజంగా ఆ దేవుడే సహాయం చేయాలి. అన్నట్టు చందు బాగా డల్గా ఉంది. నువ్వు వెళ్ళి కాస్త ధైర్యం చెప్పరాదు? అలాగే నేను వెళ్ళి కలుస్తాను. డాక్టర్ మిత్ర, ఆ అపెండిసైటిస్ ఆపరేషన్కి కావాల్సిన ఏర్పాట్లు చేశారా? వెరీ గుడ్. మీరేమనుకోకపోతే ఆ ఆపరేషన్ మీరే కండక్ట్ చేస్తారా? అలాగే కలుద్దాం. అలా నేను మళ్ళీ చేస్తాను. చందు, ఏంటమ్మా అలా ఉన్నావు? ఇంతకన్నా ఎలా ఉండగలను? ఇప్పుడు ఏం జరిగిందని? ఏం కాలేదు, చెప్పండి. డోంట్ వరీ, అంతా మంచి జరుగుతుంది. నాకు నమ్మకం పోయిందా అండి? ఈ సమయంలో కావాల్సింది నమ్మకం. దాన్ని పోగొట్టుకోవద్దు.